వెల్కమ్ బ్యాక్. సాయి కృష్ణ గారు, ఇప్పుడు నిన్న చూస్తే కనుక బిల్లు వీగిపోవటం లోక్సభలో అనుకూలంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకి అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చినాయి. 2/3 కావాలి వాస్తవంగా. దీని మీద సరే చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా విపక్షాలని దుమ్మెత్తి పోస్తూ ట్వీట్ చేశారు. ఎందుకు ఎక్కడ ఈ సహకారం కొరవడింది? ఎందుకంటే ప్రధానమంత్రి అయితే పిలిపించారు, మీ మనస్సాక్షికి అనుగుణంగా వేయండి, మహిళల్ని మరింత భారీ సంఖ్యలో మనం చూడాలి సభలో, ఈ అవకాశాన్ని దయచేసి సద్వినియోగం చేసుకున్నానని పిలిపించిన వచ్చిన రెస్పాన్స్ ఇది మహిళలకు చేసిన ద్రోహం అంటూ చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. పాయింట్ ఏంటంటే వాసుదేవన్ గారు, ఈ బిల్లు వీగిపోవటం వెనక ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఒక్క తాటి మీదకి వచ్చి ఫస్ట్ టైం ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ లోక్సభ, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది లోక్సభ ఒక బిల్లుని డిఫీట్ చేయగలిగారు. అయితే వాట్ ఐ వుడ్ సీ ఇస్, బిల్ పాస్ అవ్వడానికి అవసరమైన న్యూమరిక్ గవర్నమెంట్ దగ్గర లేదు అనేది గవర్నమెంట్ చాలా స్పష్టంగా తెలుసు. ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ రిగార్డ్స్ టు ది ఉమెన్ రిజర్వేషన్ బిల్, ఈ మహిళా కోటా బిల్లుని ఇంప్లిమెంట్ చేయాలి అంటే రాజ్యాంగంలో చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సవరణ అవసరం దానికి. ఎందుకంటే రాజ్యాంగంలో 332 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే ఎస్సీ ఎస్టీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాయి. మిగతా ఏ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ ఈ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కిందను ఏ షెడ్యూల్ కిందను క్లాసిఫై చేయబడలేదు లేదా నోటిఫై కాలేదు. అయితే ఈ నంబర్ వాళ్ళకి ఇదే ఉంది అనేది తెలుసు. ద ఫండమెంటల్ హెస్టీ స్టెప్ వాట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్, ఎన్డీఏ తీసుకున్నది ఏంటి అంటే క్లబ్బింగ్, లింకింగ్ దట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ విత్ డీలిమిటేషన్ బిల్. ఎందుకు డీలిమిటేషన్ బిల్ మీద చాలా అపోహలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ 815కి తీసుకెళ్తారు లేదా 820కి తీసుకెళ్తారు అనే నంబర్, ఆ డ్రాఫ్ట్ కాపీ, జస్ట్ గోయింగ్ త్రూ ద డ్రాఫ్ట్ కాపీ ఫర్ 3-4 days, అది 3 రోజుల ముందు నుంచే వచ్చింది. ఆ డ్రాఫ్ట్ కాపీలో ఎక్కడ ఆ నంబర్ గురించి పెద్దగా వాళ్ళు స్పెసిఫై చేయలేదు. వాళ్ళు అడిగేది ఏంటి, విపక్షాల అబ్జెక్షన్ ఏంటి, ఈ నంబర్ మీరు అక్కడ పెట్టలేదు. స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ యూ డిడ్ నాట్ మెన్షన్ క్లియర్లీ, డ్రాఫ్ట్ బిల్లులో మీరు దాన్ని పెట్టలేదు కాబట్టి అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో అది తర్వాత చర్చలో భాగంగా అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, నేను దాన్ని మీరు నాకు గంట టైం ఇస్తే తీసుకొచ్చి దాన్ని ఇంక్లూడ్ చేసి తీసుకొస్తాను అనేది. కానీ మనం గతంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు, చట్టంలో వాటిని పొందుపరచడం అనే దాని గురించి విభజన చట్టంలో చాలా క్లియర్ గా చూసాం. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు ప్రధానమంత్రి స్వయంగా నేను ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రత్యేక హోదా స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ హోదా ఇస్తాను, మీరు ఈ బిల్ ని ఆమోదిస్తే అనేటువంటిది ఒకసారి చెప్పారు. అది ప్రధానమంత్రి గారే చెప్పారు ఆ రోజు. అప్పుడు విపక్షంగా ఉన్న బీజేపీ 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలి అనేటువంటి ఒక డిమాండ్ ఏదో తీసుకొచ్చింది. అసలు మేమే వస్తామో, మిమ్మల్ని ఊరికే ఫార్మల్ గా అడుగుతున్నాం కానీ మేమే వచ్చి మేము దీన్ని చేస్తాం అనేది కూడా చెప్పారు. కానీ సబ్సిక్వెంట్ గా ఏమైంది, అది చట్టంలో లేదు, విభజన చట్టంలో ఆ మాట లేదు. దానివల్ల ఏమైంది, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇంకా ఎవరు ఎంత ఫైట్ చేసినా చట్టంలో లేదు కాబట్టి దే కుడ్ నాట్ అప్రోచ్ ద కోర్ట్ ఆఫ్ లా. అలా అని ఆ చట్టానికి సవరణలు చేసే చిత్తశుద్ధి మిగతా రాజకీయ పార్టీలకు అసలు లేదు. కాబట్టి అదొక ముగిసిపోయిన అధ్యాయంగా ఉంది. రేపు ఇది కూడా పార్లమెంట్ గా మౌఖికంగా ఏదైనా చెప్తే చట్టంలో పొందుపరచకుండా, రాజ్యాంగంలో దాన్ని సవరణ చేయకుండా, క్లియర్ గా డిఫైన్ చేయకుండా రేపు ఇది కూడా అలాగే మిగిలిపోతే పరిస్థితి ఏంటి అనేటువంటి భయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వాట్ ఐ వుడ్ సీ ఈస్, it's a strategic failure of the NDA government to convince the opposition parties to take them along with them. ఆ ఆస్పెక్ట్ లో ఫెయిల్ అయినాయి. ఫ్లోర్ కోఆర్డినేషన్ లేకపోయింది. అవుట్ సైడ్ ద ఫ్లోర్ జనరల్ గా ఫ్లోర్ ఒక నంబర్ కోఆర్డినేషన్ జరుగుతుంది, కానీ ఈసారి అది జరగలేదు అనేది నేను చాలా స్పష్టంగా ఎక్కడ ఫెయిల్ అయి ఉంటారు సార్ అంటే బెంగాల్ ఎన్నికల మీద పెట్టిన ఫోకస్ బిల్లు మీద పెట్టలేకపోయారు కదా. నేను అక్కడికే వస్తున్నాను. పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇదొకలాంటి ఒక స్పెషల్ సెషన్ కాల్ఫర్ చేసినప్పుడే బేసిక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగలేదు, ఇట్స్ గోయింగ్ టు బి హెస్టీ స్టెప్ అనేది మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే April 2 తోటి పార్లమెంట్ సెషన్స్ అయిపోయినాయి. నిజంగా వాళ్లకు ఆ ఆలోచన ఉండున్నట్టు అయితే, బెంగాల్లోంచి ఏదో సిగ్నల్స్ రాకపోయినట్టు అయితే ఇది అప్పుడే తీసుకొచ్చేవాళ్ళు కదా. దానికన్నా ముందు ఒక 3-4 months నుంచి బేసిక్ గ్రౌండ్ వర్క్ చేసుకొని ఉండేవాళ్ళు కదా. ఇది ఒక ఫండమెంటల్ డౌట్ ఒకటి వస్తుంది. రెండోది ఇంకోటి ఉంది, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 2023లో పార్లమెంట్ పోయి ఆమోదించిన చట్టం ఇది మహిళా రిజర్వేషన్. అయితే ఈ మేరకు ఇది అమలు పరచాలి అంటే రాజ్యాంగంలో సవరణ కావాలి. ఎందుకంటే ఆ ప్రొవిజన్ రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇంప్లిమెంటేషన్ కోసం తీసుకొచ్చినటువంటి ప్రాసెస్ లో చట్టానికి సవరణ కోసం అడిగారు.
ఇక్కడే నేనేమంటున్నానంటే 2023-24 ముందు ఎన్డీఏ హ్యాస్ గాట్ అబ్సల్యూట్ మెజారిటీ. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద ఎన్డీఏ యాజ్ అలయన్స్. Yeah. దానికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. ఈ థాట్ అప్పుడు ఎందుకు రాలేదు? వెరీ ట్రూ. వై వుడ్ దే నాట్ డూ దట్? ఎవరు ఆపారు అప్పుడు? మీ చేతిలో నంబర్స్ ఉన్నప్పుడు. సో ఇదొక పాయింట్ వస్తుంది. ఇవన్నీ డౌట్స్ అనమాట. ఇది ప్రతిపక్షం ఈ రోజు ఎంత బాధ్యత తీసుకోవాలో ఈ ఫెయిల్యూర్ లో, రిజెక్షన్ లో, మహిళలకు జరిగినటువంటి నిరాశ నిస్పృహలు ఇంకొక 4 ఏళ్ల పాటు ఎక్కడైతే మనం వాళ్ళకి అవకాశాలను దూరం చేశామో దీనికి ప్రతిపక్షం స్పష్టంగా సమాధానం చెప్పాలి. కరెక్టే, కానీ అధికార పక్షం మీద కూడా ఈ డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి ఇది ఎవరు క్లారిఫై చేయాలి? ఈ రోజు దేశవ్యాప్త ఆందోళన చేస్తాం, ఆందోళన చేయొచ్చు. నేను ఫర్దర్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తున్నాను చూడండి. ఇది ఇప్పుడు పార్లమెంటు ఇది ఒక స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ గా ఈ చట్టం ఈ సవరణ వీగిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ ఏముండాలి? సెన్సెస్ తర్వాత, ఎన్యూమరేషన్ జరిగిన తర్వాత, అవుట్కమ్ ఆఫ్ ది ఎన్యూమరేషన్ ఆఫ్ 2026 మీరు డీలిమిటేషన్ కి వెళ్ళాలి. దానిలోంచి 33% రిజర్వేషన్ ఇవ్వాలి. అది కూడా ఎప్పుడు? పార్లమెంట్ మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితేనే. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యం కాదు, పర్టికులర్ గా ఎలక్టోరల్ సిస్టమ్ లో. దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి. మీకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే 2/3 మెజారిటీ ఇప్పుడు కాదు, 2029 వరకు రాదు, ఛాన్సే లేదు. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లేకుండా 2029 ఎన్నికలకి మహిళా రిజర్వేషన్ తోటి వెళ్ళలేము. అంటే ఎప్పుడు వెళ్ళాలి? 2034కు వెళ్ళాలి. 2034కు వెళ్ళాలి అంటే 2029 తర్వాత వచ్చే ప్రభుత్వము రాజ్యాంగానికి సవరణ చేయాలి. ద $1 మిలియన్ క్వశ్చన్ కమ్స్ హియర్. 2029 తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే కూటమి అబ్సల్యూట్ మెజారిటీ తెచ్చుకోగలిగితేనే సాధ్యమవుతుంది. కండిషన్ సప్లై. మరి ఇది ఇంతకుముందు మనం ఒక చర్చలో మాట్లాడుకున్నాం దీని గురించి. నేను ఐ వుడ్ క్లియర్లీ సీ 2034 కాదు 39 వరకు కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం లేదు అనేది. బికాస్ దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద బేసిస్ ఫర్ దట్. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్, సాయికృష్ణ గారు, ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్, నేను అనేది ఏంటంటే డీలిమిటేషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడానికి ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా మళ్ళీ మోకాలడ్డే ప్రయత్నాలు ఉంటాయా? ఇది రిజెక్షన్ అయిపోయింది వాసుదేవన్ గారు. ఇది రిజెక్షన్ ఇంకా మీకు యాక్చువల్ గా మొన్న జరిగినటువంటి 83rd or 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్పింది? ఐ థింక్ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్పిందంటే అది ఫ్రోజన్ ఎప్పటి వరకు నంబర్ ని ఫ్రీజ్ చేసింది? 2026 వరకే. 2026 తర్వాత జరిగే ఏ సెన్సస్ అయినా దాన్ని బేస్ చేసుకొని రివైజ్ చేయాలి అనేది పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లోనే ఉంది. మనం ఇది 2001లో పాస్ చేసుకుంది, అమెండ్మెంట్ చేసుకుంది. అంటే 2026 తర్వాత జరిగే జనగణన ఆధారంగా పార్లమెంటరీ స్థానాల సంఖ్య పెంచాలి అనేది. ఇప్పుడు ప్రపోర్షనేట్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ 50% అనేది రిజెక్ట్ అయింది. ఇక మన ముందున్న ఆప్షన్ ఏంటి? ఒకటి, సెన్సస్ బేస్ చేసుకొని రీఆర్గనైజేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాలి. ద బిగ్గెస్ట్ డిఫెక్ట్ ఈస్ దిస్. 2026 జనాభా లెక్కల ప్రకారము దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా సీట్ల సంఖ్య నష్టపోతాయి. అసలు మెయిన్ కన్సర్న్ ఇదే కదా. 2011 ప్రకారమైనా ఇదే ప్రాబ్లం ఉంది. 2026 ప్రకారమైన సెన్సస్ ప్రకారమైన మరింత ఎక్కువ అవుతుంది. ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్. ఇప్పుడు ఏమవుతుంది మరి? ఇప్పుడు మీరు అడ్డుకున్నారు, ప్రపోర్షనేట్ గా 50% ఇస్తామంటే దాన్ని కానీ లేదు. మన ముందు ఆప్షన్ ఉన్నది ఒకటే, 2026 జనాభా లెక్కల ప్రకారం ఆర్గనైజర్ మళ్ళీ. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ సార్, కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే కేరళకి సీట్లు బాగా తగ్గిపోతాయి, 20 నుంచి ఇంకా తగ్గిపోతాయి. తగ్గుతాయి. తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ పొలిటికల్ టోన్, ఐఎమ్ నాట్ ఇంక్లైనింగ్ ఎనీ టువర్డ్స్ ఎనీ పొలిటికల్ ఐడియాలజీ. 3 ఆప్షన్స్ ఉన్నాయి వాసుదేవన్ గారు. ఒకటి ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం చట్టానికి రాజ్యాంగానికి సవరణ చేసి ప్రపోర్షనేట్ గా సీట్ల సంఖ్యను పెంచుకోవడం. రెండవది, అది ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపాదించింది. రెండవది 2026 లెక్కల ప్రకారం జనాభా లెక్కల ప్రకారం సీట్ల సంఖ్యను నిర్ధారించుకోవడం. మూడవది, ఈ ప్రాసెస్ రెండిట్లు ఆప్షన్ ఏ ఆప్షన్ బిలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ పాపులేషన్ నేను ప్రతి రాష్ట్రానికి ఎగ్జిస్టింగ్ నంబర్ మీద సర్టన్ % ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ని ప్రతిపాదిస్తున్నాను అనేది తీసుకోవడం. దీనికి కూడా చట్టాన్ని రాజ్యాంగానికి సవరణ చేయాల్సిందే. ఇందులో ఏది చేయాలంటే రాజ్యాంగానికి సవరణ అవసరం. మనం ఆప్షన్ ఏని రిజెక్ట్ చేశారు ప్రతిపక్షాలు లేదా ఇండి కూటమి.
2011 లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్యాయం జరగనివ్వను అని రాహుల్ గాంధీ గారు ఒక భారీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆయన స్వీకరించే అవకాశం లేదు. 2026 ఎన్నికల జనాభా లెక్కల ప్రకారం వెళ్ళిన తర్వాత మీకు కౌంట్ మీద క్లారిటీ వస్తుంది. అప్పుడు గగ్గోలు పెట్టాల్సింది మళ్ళీ మనమే, ఎందుకంటే డ్రాస్టిక్ రిడక్షన్ ఆఫ్ ది పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీస్ నంబర్ ఇన్ ది సౌత్ ఇండియన్ స్టేట్ యూ వుడ్ సీ దేర్. కాబట్టి అప్పుడు మళ్ళీ మనం గోల్ పెట్టాల్సింది ఇదే ప్రతిపక్షము. అంటే ద్వంద్వ ప్రమాణాలు అంటాం, డ్యూయల్ స్టాండర్డ్స్, డబుల్ స్టాండర్డ్స్ కనపడుతూ ఉంటాయి. రెండోది పోనీ ఈ వయా మీడియా సొల్యూషన్ ఏంటి, సర్టన్ అమౌంట్ ఆఫ్ నంబర్ ఎన్హాన్స్ చేయటం. ఆ ఎన్హాన్స్మెంట్ చేసే నంబర్ ని మనం అవుట్ రైట్ గా పార్లమెంట్ లో రిజెక్ట్ చేశాము. నౌ మై క్వశ్చన్ ఈజ్, మీరు దేశానికి ఈ సమస్యకి ఎటువంటి సొల్యూషన్ ని చెప్తున్నారు? ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో నేను అందరి స్పీచెస్ ని ఫాలో అయ్యాను. రాహుల్ గాంధీ గారు దక్షిణాది రాష్ట్రాలకి, ఈస్టర్న్ స్టేట్స్ కి, లేకపోతే స్మాల్ స్టేట్స్ కి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది, ఎలక్టోరల్ మ్యాప్ ఆఫ్ ఇండియాని రీడిజైన్ చేసే ప్రాసెస్ ఇది అంటున్నారు. రైట్, అబ్సల్యూట్లీ రైట్. దక్షిణాది ఎలక్టోరల్ మ్యాప్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ టు బి రీడిజైన్. నంబర్ ఎప్పుడైనా పెరిగినప్పుడే రీడిజైన్ అవుతుంది, అందులో పెద్దగా రాకెట్ సైన్స్ ఏం లేదు. నెంబర్ 2, అన్యాయం జరుగుతుందన్నారు కదా, ఆ అన్యాయాన్ని ఎట్లా మీరు సరిదిద్దబోతున్నారు అనేది చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ నో పొలిటికల్ పార్టీ ఫ్రమ్ ది ఇండియా అలయన్స్ కుడ్ ఏబుల్ టు క్లియర్లీ స్పెల్ అవుట్, చెప్పలేకపోయారు. నేను ఇదిగో ఈ ప్రాసెస్ చెప్తున్నాను, కాన్స్టిట్యూషనల్ గా ఇది మనం చేసుకోవచ్చు, జనాభా లెక్కలు తీసుకుంటూనే, మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇంప్లిమెంట్ చేస్తూనే, ఇదిగో ఈ ప్రాసెస్ అడాప్ట్ చేసుకున్నట్టయితే నంబర్ ని మనము రేషనలైజ్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రతిపాదన నిర్దిష్టంగా ఏ రాజకీయ పక్షాన్ని నుంచి రాలేదు. ఇప్పుడు మన ముందు ఉన్న అతి పెద్ద సవాల్ ఏంటంటే 2026 తర్వాత జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటరీ స్థానాలు నంబర్ డిసైడ్ అయిన తర్వాత దాంట్లోంచి 33% ఉమెన్ రిజర్వేషన్ మళ్ళీ దానికి చట్ట సవరణ చేయాలి. ఆ చట్ట సవరణ మీద చాలా క్వశ్చన్ ఉంది. ఇదంతా 2039కే సాధ్యం అవుతుంది, అంతేనా? మీరు ఆలోచించండి లాజికల్ గా. 2029 వరకు ఈ గవర్నమెంట్ ఉంటుంది, సాధ్యం కాదు. 2034లో వచ్చే ప్రభుత్వానికి అబ్సల్యూట్ మెజారిటీ ఉంటుందా లేదా, 50-50 ఛాన్సెస్. ఒక 10 నంబర్లు తక్కువైనా కూడా అది మళ్ళీ చట్ట సవరణ, అది రాజ్యాంగ సవరణ సాధ్యం కాదు. సో 2039 ఇదే సమస్య రావచ్చు కదా. అదే కదా, అతుకుల బొంతల ఎలయన్స్ వచ్చిన తర్వాత ఆ ఎలయన్స్ లో వాళ్ళు అలగటాలు, కాగితాలు చించేయటాలు ఇవన్నీ చూసాం కదా. ఆర్జేడీ కాగితాలు చించేసి మోహన్ ఈశ్వర్ కొట్టేళ్ళింది స్పీకర్ పోడియం మీద, ఎస్పీ అపోజ్ చేసింది. దీన్ని అంటే మహిళా రిజర్వేషన్ ని సాధ్యం చేయడానికి ఉన్న ఒకే ఒక సువర్ణ అవకాశాన్ని ఈ రోజు ప్రతిపక్షము తీవ్రంగా దాన్ని వ్యతిరేకించడం ద్వారా కాలదన్నింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే అమిత్ షా వాళ్ళు ట్వీట్ చేశారు, అవి కూడా చూడొచ్చండి. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ది నేషన్ విల్ రిమెంబర్ అని హెచ్చరించారు ఆయన. అంటే ఆయనకి ఎంతో కోపం వస్తే తప్పించి ఆ మాట అనరండి ఆయన. సహజంగా ఆయన అభ్యంతరాలు ఏమన్నా ఉంటే సున్నితంగా వ్యక్తం చేస్తారు. అంటే ఎంత ఆవేదన కలిగి ఉంటే ఆ మాట అనుంటుంది, ది నేషన్ విల్ రిమెంబర్, గుర్తుంచుకుంటాయి మిమ్మల్ని, దేశం గుర్తుంచుకుంటుందని. అండ్ అమిత్ షా గారు ఏమన్నారు, ఆజ్ లోక్సభ మే బహుత్ అజీబ్ దృశ్య దిఖా అన్నాడు. అంటే ఆయన కూడా ఒక షాకింగ్ ట్వీటే ఇది. నిజంగా కూడా దేశంలో ఉన్న ఉమెన్ రిజర్వేషన్ సపోర్ట్ చేసే అందరూ కూడా, అపార్ట్ ఫ్రమ్ ఉమెన్, పురుషులు కూడా సపోర్ట్ చేస్తున్నారు దాన్ని. మీరు అభివృద్ధి చెందిన దేశాలు చూడండి, 40-60% ఉన్నారు వాళ్ళ పార్లమెంట్లో మహిళలు. ఏం మనం 33% కూడా ఇవ్వలేకపోతున్నామా మనం? అదే అంటే రాజకీయ పార్టీలు ఒక సామెత ఉంటుంది, కత్నీ మే కర్నీ మే బహుత్ ఫరక్ రహతా హై. వాళ్ళు చెప్పేది పార్లమెంట్ లో ఏ రకం అన్కండిషనల్ సపోర్ట్ ఉంటుంది మాది ఉమెన్ రిజర్వేషన్ బిల్ కి అన్నారు. సో దెన్ వై డిడ్ నాట్ దే సపోర్ట్ దిస్? వాళ్ళ అభ్యంతరం ఏంటి? నంబర్ మీద. సో నంబర్ పెరగటం అనేది దక్షిణాది రాష్ట్రాలకు ఇంజస్టిస్ జరగకుండా తీసుకున్న ఒక స్టెప్. వై వుడ్ నాట్ దే సీ ఇన్ దట్ పర్సెప్షన్? ఎందుకు చూడలేకపోయారు ఆ దృష్టికోణంలో? దానివల్ల నంబర్ పెరగడం వల్ల 33% ఆన్ టు ఇన్ 1,815 వస్తుంది కదా, అప్పుడు ఉమెన్ రిప్రజెంటేషన్ పెరుగుతుంది కదా. లేదు 26 దాకా ఆగండి అంటారు. ఆగిన తర్వాత నంబర్ తగ్గుతుంది వాసుదేవన్ గారు, అప్పుడు ప్రపోర్షనేట్ గా వాళ్ళ రిప్రజెంటేషన్ తగ్గినట్టే కదా, తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఉమెన్ కి మహిళలకు ఇవ్వాల్సినటువంటి అవకాశాలను తగ్గించే చర్య మనం ప్రాక్టికల్ గా పార్లమెంట్ సాక్షిగా చేసి బయటకు వచ్చి మనం మహిళా అభ్యున్నతికి పాటుపడుతున్నాం అని చెప్పడం అనేది హాస్యాస్పదం. అంటే ఈ రాజకీయ పక్షాలు డబుల్ స్టాండర్డ్స్. ఒక పాయింట్ ఉంది వర్ధన్ గారు, ఒకటే ఒక పాయింట్ చూడండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో వాళ్ళ ఆ మాట అన్నారు కదా, అది గవర్నమెంట్ ని వాళ్ళు చాలా క్లియర్ గా అడిగి ఉండాల్సింది, ముందే మాట్లాడుకొని ఉండాల్సింది. అంటే ప్రభుత్వం కూడా నేను ఇందాక చెప్పినట్టు ముందుగా దీని మీద ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకురావాల్సినటువంటి ప్రయత్నం. మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ క్లియర్లీ విజిబుల్ అండి. ఎస్
ఎస్, ఈ రెండిటి వల్ల ఈ రోజు కొన్ని తరాల పాటు మహిళలకు రిజర్వేషన్ దక్కకుండా పోయేటువంటి బాధాకర క్షణాలను మనం నిన్న చూసాం. ఇది నిజంగా ఇట్స్ బ్లాక్ పేజ్ ఇన్ ద హిస్టరీ అండి, ఇన్ ద హిస్టరీ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో అన్ఫార్చునేట్. రైట్, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. లెట్ us hope అంటే పరిణితి చెందిన రాజకీయాలు ఇక మీదటైనా ప్రదర్శిస్తారని మిగిలిన అన్ని పక్షాలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ